చేరియాల పట్టణంలో మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా బీజేపీ నాయకుడు బొరుగు సురేష్ మాట్లాడుతూ తెలంగాణలో ఎక్కడ లేని విధంగా చేరియాలలో హౌస్ ట్యాక్స్లు వేసి ప్రజలను ఇబ్బంది పడుతున్నారని, ఈ రెండు పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్లు మోసం చేశాయని చెప్పారు. ఈ ఎలక్షన్లో బీజేపీని గెలిపియాలని కోరారు. గజ్వేల్ మున్సిపాలిటీ కానీ అదేవిధంగా మన హుస్నాబాద్ మున్సిపాలిటీలో లేని విధంగా చేరియాలలో ఇంటి పన్ను అనేక రకాలుగా దపదపాలుగా పెంచి ఇక్కడ మరి ప్రజల నడ్డి విరిచిన ఘనత ఈ రెండు పార్టీలను తరిమి కొట్టవలసిన అవసరం ఉంది. మేము చేరియాల ప్రజలకు అప్పీల్ చేసేది ఏంటంటే, అయ్యా మీకు ఎవరైతే న్యాయం చేస్తారో ఈ రెండు పార్టీలను తరిమి కొట్టి మరి నరేంద్ర మోడీ గారి ముఖం చూసి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ఈ దేశాన్ని డెవలప్ చేస్తుండో, ఏ విధంగా మరి 14th, 15th ఫైనాన్స్ కింద గ్రామాలు అభివృద్ధి చెందినాయి, అదేవిధంగా స్మార్ట్ సిటీ కింద అమృత్ పథకం కింద మరి మున్సిపాలిటీ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో, నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ మున్సిపాలిటీకి డబ్బులు వస్తున్నాయి. కాబట్టి అది కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో, భారతీయ జనతా పార్టీతో సాధ్యమవుతుంది. కాబట్టి ఈ మున్సిపాలిటీలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ 12 వార్డులలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆదరించి బంపర్ మెజార్టీతో గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా 4వ వార్డులో కూడా ఈ 4వ వార్డులో గతంలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిండు, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి పోటీ పడుతున్నారు. మేము వాళ్ళకు ధీటుగా ఈ రోజు ఈ 4th వార్డులో ప్రతి రూపాయి కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పైసలతోటే డెవలప్ అయింది తప్ప ఒక్క రూపాయి కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇవ్వలేదు. కాబట్టి మేము అందరం కూడా ఈ 4th వార్డు ప్రజలకు మేము విన్నపించేది ఏంటంటే, బంపర్ మెజార్టీతో లక్ష్మీ గారిని గెలిపించాలని అందరూ కూడా విజ్ఞప్తి.